తమిళంలో రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ హీరోలు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు విజయ్, అజిత్. ఇద్దరు హీరోల మధ్య పోటీ దాదాపు 25 సంవత్సరాల నుంచి ఉంది. ఒకరిని మించి మరొకరు హిట్స్ ఇస్తూనే ఉన్నారు. అలాగే మార్కెట్ కూడా పెంచుకుంటూనే ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా అజిత్ కంటే విజయే కాస్త పైనే ఉన్నాడు. ఈయన సినిమాలు కనీసం 300 నుండి 400 కోట్ల వరకు వసూలు చేస్తున్నాయి. టాక్తో సంబంధం లేకుండా 250 కోట్లు ఖచ్చితంగా వసూలు చేస్తున్నాడు విజయ్. ఇక హిట్ అయితే ఆ లెక్క 500 కోట్ల వరకు వెళ్తుంది. కెరియర్ ప్రస్తుతం పీక్లో ఉంది. ఇలాంటి సమయంలో రాజకీయాల్లోకి వచ్చాడు విజయ్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న జననాయగన్ హీరోగా ఆయనకు చివరి సినిమా. ఇదే విషయం చాలాసార్లు చెప్పాడు విజయ్. కెరియర్ ప్రస్తుతం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నా కూడా అన్నీ వదిలేసుకుని కేవలం తమిళనాడు ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పాడు విజయ్. ఈయన గెలుపు అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. పోటీ చేసిన అన్ని స్థానాల్లో అన్ని సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చే సీన్ అయితే తమిళనాడులో కనిపించడం లేదు. కానీ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విజయ్ గేమ్ చేంజర్ కాబోతున్నాడు అనే విషయం మాత్రం అర్థమవుతోంది. తన పార్టీ పేరు వినబడకుండా తమిళనాడు ఎన్నికలు వచ్చే ఏడాది జరగవు అనే నమ్మకంతో ఉన్నాడు విజయ్. ఇదే స్టేట్మెంట్ ఏపీలో పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. జనసేన పార్టీ పేరు వినిపించకుండా ఏపీ రాజకీయాలు ఉండవంటూ సవాలు చేశాడు ఆయన. చేసినట్టుగానే మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే. పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు గెలిచి 100% స్ట్రైక్ రేట్తో సంచలనం సృష్టించాడు పవన్. విజయ్ కూడా తమిళనాడులో ఇదే చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతానికి తన పార్టీ ఎవరితో పొత్తులో లేదు. కానీ ఎన్నికల సమయానికి పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పడం కష్టం. ఈ సమయంలో విజయ్ పొలిటికల్ కెరియర్ మీద అజిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళడం అనేది పూర్తిగా తన పర్సనల్ చాయిస్ అని, దానికి చాలా ధైర్యం కావాలని, అందులో కూడా ఆయన సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు అజిత్ చెప్పాడు. రాజకీయాల్లో నెగ్గుకు రావడం అనేది అంత ఈజీ కాదు. కానీ విజయ్కి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు ఈయన. ప్రొఫెషనల్ కెరియర్ పరంగా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ కొన్నేళ్లుగా అజిత్, విజయ్ మధ్య మంచి స్నేహం ఉంది. కాకపోతే వాళ్ళ అభిమానుల మధ్య మాత్రం అంత సయోధ్య లేదు. ఇప్పుడు విజయ్ రాజకీయాల గురించి అజిత్ మాట్లాడడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. ఇక అజిత్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. రేసింగ్ మీద ఫోకస్ పెట్టాడు.